निर्मल जिले भैंसा शहर मुस्तकीर के मोहल्ले ओवैसी नगर में आज सुबह की अवलीन सातों में जिले एसपीसी डॉक्टर जानकी शर्मिला और भैंसा एडिशनल एसपी कांतिलाल पाटिल की हिदायत पर सर्कल इंस्पेक्टर भैंसा राजा रेड्डी की निगरानी में घर घर तलाशी मुहिम अंजाम दी गई। इस तलाशी मुहिम में सब इंस्पेक्टर मोहम्मद गौस, मोहम्मद शरीफ के अलावा दीगर पुलिस ओहदेदार और पुलिस जवानों की कसीर तादाद ने शिरकत की। इस मुहिम के दौरान नामुनासिब दस्तावेजात पर 112 मोटर बाइक के अलावा 13 ऑटो रिक्शा और एक कार को जब्त कर लिया गया। इस मौके पर मीडिया से बात करते हुए सर्कल इंस्पेक्टर भैंसा टाउन राजा रेड्डी ने कहा कि लॉ एंड ऑर्डर की बरकरारी को यकीनी बनाने के लिए ये तलाशी मुहिम चलाई गई है। सर्कल इंस्पेक्टर भैंसा राजा रेड्डी ने मुकामी आवाम से कहा है कि वो अपने मकानों में किराएदार को रखने से पहले उनके शिनाख्ती कार्ड्स की तस्दीक करें और वालिदैन अपने नाबालिग बच्चों को मोटरसाइकिल ड्राइविंग के लिए ना दें। अगर इन बच्चों के साथ किसी किस्म का हादसा पेश आता है तो उस वक्त वालिदैन पर कानूनी कार्रवाई की जा सकती है। हालिया में साइबर जराइम की बढ़ती हुई शिकायत बहुत ज्यादा मौसूल हो रही है, जिससे आवाम चौकन्ना रहते हुए अपने मोबाइल फोन पर फ्रॉड कॉल या OTP मौसूल हो तो किसी को भी शेयर मत करें और ऐसे सूरत में इसकी इत्तला पहले मुकामी पुलिस को दें। अगर आपके मोहल्ले और आसपास कहीं पर भी गैर कानूनी तौर पर गांजा या शराब फरोख्त की जा रही है तो फौरन इसकी इत्तला मुकामी पुलिस को देते हुए महकमे पुलिस के साथ ताउन करें और शहर में अमन व अमान बनाए रखें। నిర్వహించడం జరుగుతుంది। ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ వాళ్ళు తరచుగా మీ ఏరియాలకు చెక్ చేస్తుంటే ఎవరైనా దొంగతనాలు చేసేవాళ్ళు, ఎక్కడైనా ఇతర ప్రదేశాలలో నేరాలు చేసి ఇక్కడ తలదాచుకునే వాళ్ళు అందరూ కూడా భయపడి ఇక్కడ ఉండరన్న ఉద్దేశంతో మీ ఏరియాలో కూడా పోలీసుల పర్యవేక్షణ ఉందని, పోలీసుల నిఘా ఉందని, మీరు కొంచెం ధైర్యంగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా మనకి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల వెహికల్ దొంగతనాలు ఎక్కువైతే కాబట్టి దాంట్లో భాగంగా ఈ వెహికల్ చెకింగ్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఓనర్స్ మీరా కాదా అని చెక్ చేసి మీ వెహికల్స్ కరెక్ట్ ఓనర్స్ దగ్గర ఉండేటందుకు మేము వెహికల్ ఓనర్షిప్ చెక్ చేస్తున్నాం। అదేవిధంగా చాలా మంది ఇన్సూరెన్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు। ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత మనము ఇన్సూరెన్స్ క్లెయిమింగ్కి వెళ్ళినప్పుడు అది దాని యూజ్ ఏర్పడుతుంది। అట్లాగే చాలా వెహికల్స్ మీద పెండింగ్ చాలన్స్ ఉన్నాయి। నంబర్ ప్లేట్లు ఇంప్రాపర్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి। ముందు నంబర్ ప్లేట్లు ఉంటే వెనుకుండదు, వెనుకుంటే ముందు ఉండదు, లేకపోతే నంబర్ ప్లేట్ చాలన్లు పడద్దని చెప్పేసి ఏదో టేప్ అంట పెట్టడం, దాన్ని కన్సీల్ చేయడం, ఎట్లా చేసినా కూడా ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ ఉంటే ఖచ్చితంగా మీ 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఏదైనా కూడా వాహనం సీజ్ చేయబడుతుంది। తప్పనిసరిగా మనిషికి పేరు ఎట్లయితే ఉంటుందో వాహనానికి నంబర్ కూడా అంతే ప్రాపర్ గా ఉండాలా। ముందు వెనుక 2 నంబర్ ప్లేట్లు కరెక్ట్ గా ఉండాలా। ఇప్పుడు మేము అన్ని వాహనాలు కూడా వెహికల్ డాక్యుమెంట్ ప్రాపర్ గా లేకపోయినా, నంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా